తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటి? ఈ సినిమా నుంచి బిగ్ రివీల్ ఎప్పుడు ఉండబోతోంది? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB 29. ఈ మూవీ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ మూవీ వర్క్ శరవేగంగా జరుగుతున్నా ఒక్క ప్రీ లుక్ తప్ప కనీసం టైటిల్ పోస్టర్ లాంటిది కూడా రివీల్ చేయలేదు. ఫైనల్ గా బిగ్ రివీల్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు జక్కన్న. ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారీ పబ్లిక్ ఈవెంట్ లో మేజర్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 11 లేదా 15వ తేదీన ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. యూనిట్ అంతా పాల్గొనబోయే SSMB 29 ప్రెస్ మీట్ లో టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. గతంలో తన సినిమాల విషయంలో షూటింగ్ స్టార్ట్ కాకముందే మేజర్ అప్డేట్స్ ఇచ్చిన జక్కన్న మహేష్ మూవీ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇస్తున్న హింట్స్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగిపోయిందా? ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో తారక్ హ్యాపీగా లేరా? అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత? కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్. అఫీషియల్ గా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోయినా ఈ సినిమా చాలా రోజులుగా న్యూస్ హెడ్లైన్స్ లో కనిపిస్తోంది. అయితే ఈసారి మాత్రం షాకింగ్ న్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది డ్రాగన్. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో తారక్ అంత హ్యాపీగా లేరని, అందుకే షూటింగ్ ఆపేశారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నది లేటెస్ట్ అప్డేట్. ప్రతి సినిమాకి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత స్క్రిప్ట్ ని రీరైట్ చేయడం ప్రశాంత్ నీల్ కి అలవాటు. గతంలో KGF, సలార్ సినిమాలకు కూడా అలాగే వర్క్ చేశారు. డ్రాగన్ స్క్రిప్ట్ ని రీరైట్ చేయడం కోసమే ఈ మూవీకి కూడా బ్రేక్ ఇచ్చారట నీల్. ఎన్టీఆర్ ఇటీవల ఒక ప్రమాదంలో గాయపడటంతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ ని రీరైట్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ తో సిద్ధంగా ఉండాలన్న ప్లాన్ తో వర్క్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఆల్ సెట్ అనుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. సో సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న విషయం తేలిపోయింది. స్టార్ హీరో విశాల్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఈ మధ్య అవార్డుల గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ తమిళ స్టార్ ఇప్పుడు తన అప్కమింగ్ మూవీ గురించి కూడా అలాంటి విషయాన్ని రివీల్ చేశారు. ఇంతకీ విశాల్ ఏమన్నారు? ఈ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్ స్టార్ విశాల్ సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉంటున్నారు. రియల్ పాలిటిక్స్ నుంచి రీల్ పాలిటిక్స్ వరకు అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా ఉండే విశాల్ కు తన సినిమాల విషయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా తన అప్కమింగ్ మూవీ మకుటం కూడా ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. విశాల్ లీడ్ రోల్లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ మకుటం. రవి అరసు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ విశాల్ తో విభేదాలు కారణంగా రవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మకుటం సినిమా దర్శకత్వ బాధ్యతలు తానే తీసుకున్నట్లుగా ప్రకటించారు విశాల్. గతంలో తుప్పరివాలన్ 2 విషయంలోనూ ఇలాగే జరిగింది. మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ సినిమా చేసిన విశాల్ అతని దర్శకత్వంలోనే సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. కానీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మిస్కిన్ ను తప్పించి విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఓజీ సినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా ఇంకా ఆ సినిమా ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి ఓ నెగిటివ్ న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు సుజిత్. ఇంతకీ ఏంటా వివాదం అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఓజీ. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా ఇది. అయితే ఈ మూవీ విషయంలో అంతా పాజిటివ్ గానే కనిపించినా
నిర్మాత దర్శకుడి మధ్య మనస్పర్ధలు వచ్చాయన్న న్యూస్ మాత్రం తెగ వైరల్ అయింది. సినిమా బడ్జెట్ విషయంలో సుజీత్ దానయ్య మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే ఈ కాంబినేషన్ లో రావాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న న్యూస్ వైరల్ అయింది. మొదట్లో ఈ వార్తలను లైట్ తీసుకున్నా మరింత వైరల్ కావడంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు సుజిత్. సోషల్ మీడియా రూమర్స్ పై డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వకపోయినా ఓజీ మేకింగ్ లో తనకు ఎంతగానో సహకరించిన నిర్మాత దానయ్యకు కృతజ్ఞతలు అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ తో అన్ని రూమర్స్ కు చెక్ పెట్టారు సుజిత్. సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో సోషల్ మీడియా రూమర్స్ మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది బ్యూటీస్ ముందు ఈ రూమర్స్ ని లైట్ తీసుకున్నా శృతి మించినప్పుడు మాత్రం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. సౌత్ సర్కిల్స్ లో సీనియర్ బ్యూటీ త్రిష పెళ్లి వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరోసారి ఈ అందాల భామ వెడ్డింగ్ న్యూస్ వైరల్ అయింది. అయితే ఈసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు చెన్నై చంద్రం. నా లైఫ్ ని ప్లాన్ చేస్తున్న వాళ్లు హనీమూన్ స్కెడ్యూల్ గురించి కూడా చెప్తారేమోనని ఎదురు చూస్తున్నా అంటూ సెటైర్ వేశారు త్రిష. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఇలాంటి రూమర్స్ తోనే ఇబ్బంది పడ్డారు. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నారు సోనాక్షి. అప్పటి నుంచి ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్ మీద సెటైర్ వేసిన సోనాక్షి 16 నెలలుగా ప్రెగ్నెంట్ గా ఉన్న నేను వరల్డ్ రికార్డ్ సాధిస్తానేమో అంటూ కౌంటర్ ఇచ్చారు. మృణాల్ పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరిగింది. బంధువులు, సన్నిహితులు మృణాల్కి ఫోన్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఆరాలు తీశారట. ఈ సిచ్యువేషన్ మీద స్పందించిన మృణాల్ మీరే అబ్బాయిని చూసి పెట్టండి అంటూ నెటిజన్స్ కు కౌంటర్ ఇచ్చారు. అంజలి, అనుపమ, శృతి హాసన్, సాయి పల్లవి ఇలా ఫామ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఇలా ఫేక్ న్యూస్ తో ఇబ్బంది పడ్డవారే. మరోసారి సమంత పేరు న్యూస్ హెడ్లైన్స్ లో వినిపిస్తోంది. కొద్ది రోజులుగా రిలేషన్షిప్ వార్తలతో ట్రెండింగ్ లో ఉన్న ఈ బ్యూటీ మరోసారి అదే టాపిక్ తో వైరల్ అవుతున్నారు. మరి ఈసారి సమంత పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఈసారి శామ్ ఏం హింట్ ఇచ్చారు? ఈ స్టోరీలో చూద్దాం. కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత పేరు తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టాపిక్ శామ్ సినిమాల గురించి కాదు, ఆమె పర్సనల్ లైఫ్ గురించి. ప్రెజెంట్ సింగిల్ స్టేటస్ లో ఉన్న శామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వార్తలకి మరింత బలాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి సమంత సోషల్ మీడియా పోస్టులు. కొద్ది రోజులుగా సమంత ఎక్కడ కనిపించినా దర్శకుడు రాజ్ నిడుమోరు కూడా ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా మారి శుభం సినిమా తెరకెక్కించడం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు రెగ్యులర్ గా కెమెరాల కంటపడుతున్నారు. ఆ మధ్య అమెరికా వెకేషన్ కు కూడా కలిసే వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ కూడా రాజ్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు సమంత. ఈ ఫోటోల్ని స్వయంగా శామ్ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేయడంతో ఈ వార్తలు మరోసారి తెర మీదకి వచ్చాయి. సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్, ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్లకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజ్. శుభం సినిమా నిర్మాణ సమయంలో సమంతకి ఆయన సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత ప్రమోషన్స్ లోనూ ఆమెతోనే కలిసి ఉన్నారు. ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారిందన్నది ఆన్లైన్ ఆడియన్స్ చేస్తున్న కమెంట్. సో చూసారు కదా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.